ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలపై లక్ష్యంగా దాడులు చేసినటువంటి అమెరికా కొంతవరకు సక్సెస్ అయ్యింది, కానీ పూర్తిగా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే అణు కేంద్రాలని పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది. ముఖ్యంగా ఫోర్డో అణు కేంద్రాన్ని బాగా ధ్వంసం చేసింది. అక్కడ ఒక బంకర్ బ్లాస్టర్ బాంబుని, ఏది BGU-57 అనే ఒక బంకర్ బ్లాస్టర్ బాంబుని అయితే ప్రయోగించింది. ఈ బాంబు దాదాపు 60 మీటర్ల లోపలికి చొచ్చుకొని పోగలదు. ఆ బాంబు తర్వాత ఇంకొక బాంబు అయితే వేయలేదు దాని మీద. సో అది 100 మీటర్ల కంటే లోపల ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోర్డో అణు కేంద్రం కావచ్చు, ఇస్ఫహాన్ అణు కేంద్రం కావచ్చు, అలాగే నంతాజ్ అణు కేంద్రం కావచ్చు, మిగతా అణు కేంద్రాలు మొత్తం 5 అణు కేంద్రాలకు కూడా చాలా లోతులో, అంటే భూగర్భంలో వీటిని తయారు పెట్టారు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరగకూడదు, ఎటువంటి దాడులకి గురి కాకుండా ఉండడం కోసం ఇరాన్ చేసినటువంటి అత్యంత భద్రతమైన పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోగలిగింది. కానీ అమెరికా చేసినటువంటి దాడుల్లో ఫోర్డో అణు కేంద్రం ముఖ్యంగా బాగా దెబ్బతినింది. కానీ మరి శుద్ధి చేసినటువంటి యురేనియం ఏది? ఆ యురేనియం ఏమైంది? ఒకవేళ యురేనియం మీద గనక దాడి జరిగితే అది ధ్వంసమై అక్కడ ఏర్పడే రేడియేషన్ అంతా ఎంత ఉండదు. కానీ యురేనియం మీద ఎలాంటి దాడి జరగలేదని, దాని మీద ఎటువంటి ప్రమాదం జరగలేదు, అది అసలు ఇరాన్ ఎక్కడ దాసిందో కూడా మాకు తెలియలేదని ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్సే స్పష్టంగా మీడియాకి అయితే చెప్పడం జరిగింది. అణు కేంద్రాలపై దాడి చేయగలిగాం కానీ ఇరాన్ మాత్రం దాచుకున్నటువంటి ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం కావచ్చు, అలాగే ప్లూటోనియం కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి కూడా దొరకలేదు. సో ఇప్పుడు దీని గురించి నెతన్యాహు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే మేము ఈ హెజ్బొల్లా చీఫ్ నజరల్లాని హతం చేశామో అప్పటి నుంచే ఇరాన్ యురేనియాన్ని శుద్ధి చేసుకుని అణ్వాయుధాలు తయారు చేయడానికి పక్క ప్రణాళిక రచించింది. అంటే వేగవంతం చేసింది ఈ చర్యల్ని. అంటే అణ్వాయుధాలు తయారు చేయడానికి చర్యల్ని వేగవంతం చేసింది. ప్రస్తుతానికైతే అమెరికా చేసినటువంటి దాడిలో శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అది వేరే దగ్గర దాచిపెట్టింది. అది ఎక్కడ దాచిపెట్టిందో మాకు తెలుసు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మేము ఈ వివరాలన్నీ చెబుతాం, ప్రస్తుతానికైతే మీడియాకి చెప్పము. ఆ తర్వాత ఏం చేయాలి, అది ఎక్కడ దాడి చేయాలి, దాడి చేస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి చూస్తాం. ఈలోగా ఇరాన్ లొంగిపోవాలి. ఇరాన్ లొంగిపోయి శరణ వేడితే ఖచ్చితంగా అటువంటి దాడి అయితే జరగదు. కానీ యురేనియం ఉండకూడదు, ప్లూటోనియం ఉండకూడదు, అక్కడ క్షిపణుల యొక్క కేంద్రం కూడా ఉండకూడదు. ఇవి ఉంటే ఇరాన్ ఎప్పటికైనా మాకు ప్రమాదమే అని మళ్ళీ నెతన్యాహు అనడం జరిగింది. అంటే ఖచ్చితంగా అవి ఎక్కడ దాసినా సరే ఇక అణ్వాయుధాలు ఇరాన్ ఎప్పటికీ తయారు చేయనివ్వకుండా పక్క ప్రణాళికతోనైతే దాడి చేస్తారు. ఇవి నాశనమైనంత వరకు, ఏవి సెంట్రిఫ్యూజులు కావచ్చు, ఈ శుద్ధి చేసిన యురేనియం కావచ్చు, ప్లూటోనియం కావచ్చు, మొత్తం ఈ సంబంధించినటువంటి పరికరాలన్నీ ధ్వంసమైనంత వరకు కూడా విడిచిపెట్టేదైతే లేనట్లుగా కనిపిస్తుంది.